Ladies and gentlemen, boys and girls, welcome back to our channel. New on new 2024 Hero Karizma XMR. ఈ బైక్ యొక్క డీటెయిల్డ్ రైడ్ రివ్యూ అనేది ఇస్తున్నాను. ఈ బైక్ మనకి బ్రేకింగ్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది, అండ్ రైడింగ్ కంఫర్ట్ ఎలా ఉంది, అండ్ ఇంజిన్ పరంగా మనకి ఇంజిన్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే వీడియో చెప్తాను. దీనికి ముందు ఈ బైక్ యొక్క డీటెయిల్డ్ స్పెసిఫికేషన్ రివ్యూ అనేది మన ఛానల్లో ఉంది. ఆ వీడియో చూడకుంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మనం రైడ్ అయ్యే బైక్ వచ్చేసి రెడ్ కలర్. చూడడానికి రెడ్ అనేది చాలా అట్రాక్టివ్ ఉంది. బైక్ రైడ్ చేసే ముందు ఈ బైక్ ఒక ఎగ్జాస్ట్ నోట్ అనేది వినిపిస్తాను. లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో ఇది ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ నోట్. గ్రంట్ అనేది చాలా బాగుంది. లెట్ మీ సిట్ ఆన్ ఇట్ అండ్ లెట్ మీ రైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హైట్ గురించి మాట్లాడితే నా హైట్ వచ్చేసి అరౌండ్ 5'6" అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఈజీగా ఫ్లాట్ ఫుల్ అయితే చేయట్లేదు, టిప్ టాప్ అవుతుంది. నాకు అరౌండ్ 5'7" ఉన్న వాళ్ళైతే ఈజీగా రైడ్ చేయొచ్చు. సో లెట్ మీ స్టార్ట్. సో ఇనిషియల్ లో మనకి పర్ఫార్మెన్స్ అనేది అంతగా లేదు. సో లైక్ ఆఫ్టర్ సెకండ్ థర్డ్ గేర్ లో కానీ ఆఫ్టర్ 5000 RPM పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. సో మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు ఆఫ్టర్ 5000 RPM బైక్ అనేది లిటిల్ బిట్ అగ్రెసివ్ అవుతుంది. ఈ బైక్ ఇంజన్ గురించి మాట్లాడితే దీంట్లో 210 cc అయితే ఉంది. హీరో వాళ్ళు ఫస్ట్ టైం దీంట్లో లిక్విడ్ కూలింగ్ అండ్ DOC ఇంజన్ అయితే తీసుకొచ్చారు. హీరో వాళ్ళు ఈ మధ్య ఏంటంటే ప్రీమియం మోటార్ సైకిల్స్ వైపు చాలా ముందుకు వస్తున్నారు. అదొక మంచి విషయం అని చెప్పాలి. దీనిలో మనకి 210 cc లిక్విడ్ కూల్ 4 valve 4-stroke ఇంజన్ అయితే ఉంది. ఇది మనకి 25.5 PS ఆఫ్ పవర్ అండ్ 20.4 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ అండ్ పవర్ ఫిగర్స్ అయితే 210 cc కి చాలా బాగుందని చెప్పాలి. సో సస్పెన్షన్ చూసుకుంటే దీనిలో ఫ్రంట్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది అండ్ రియర్ మనకి మోనోషాక్ వస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. రియర్ సస్పెన్షన్ అనేది మనకి లిటిల్ బిట్ స్టిఫర్ సైడ్ లో అయితే ఉంది. ఈ రైడర్ ట్రయాంగిల్ అయితే ఉందో అది చాలా బాగుంది. మరీ అంత అగ్రెసివ్ అయితే లేదు. సో లిటిల్ బిట్ మనకి కంఫర్టబుల్ సైడ్ ఉంది, మరీ అంత అగ్రెసివ్ అయితే లేదు. ఈ బైక్ లో మనకి పవర్ ఎట్లుందంటే లీనియర్ పవర్ ఉంది. లైక్ RS 200 ఏదైతే ఉందో బజాజ్ నుంచి, దాంట్లో ఏంటంటే పవర్ అనేది చాలా అగ్రెసివ్ ఉంటుంది. సో దీంట్లో మరీ అంత అగ్రెసివ్ అయితే లేదు భయపెట్టేలాగా. పవర్ అయితే డీసెంట్ ఉంది. ఎవరైతే సిటీలో కంఫర్టబుల్ గా నడుపుకోవాలనుకున్న వాళ్ళకైతే బెస్ట్ ఇది. సిటీకి వాడుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మనం అయ్యే టూరింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ దూరం ట్రావెల్ చేసినా కూడా మనకి ఎక్కువ బ్యాక్ పెయిన్ కానీ రిస్ట్ పెయిన్ లాంటివి అయితే రావు. ఇక్కడ మనకి ఆఫ్ రోడ్ ప్యాచ్ అయితే ఉంది, దీనిలో టెస్ట్ చేద్దాం మనం సస్పెన్షన్ అనేది ఎలా పనిచేస్తుందో. దీనిలో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే టూరింగ్ కి వాడుకునేటప్పుడు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది, 4 valve ఇంజిన్ ఉంది, DOC అయితే ఉంది. దీనివల్ల మనకి మిడ్ నుంచి టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే 210 cc ఉంది కాబట్టి ఎక్కువ దూరం ట్రావెల్ చేసినా కానీ ఇంజిన్ పైన మనకి లోడ్ అనేది పడదు, స్ట్రెస్ అనేది పడదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. సో ఇలాంటి రోడ్ లో కూడా మనకి సస్పెన్షన్ ఫ్రంట్ ఇది చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది, కానీ రియర్ ది స్టిఫర్ సైడ్ లో ఉంది కాబట్టి రియర్ ది అంత కంఫర్టబుల్ లేదు. ఫ్రంట్ ది మాత్రం ఇట్లాంటి రోడ్స్ అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. రియర్ సస్పెన్షన్ ఇచ్చి ఉంటే ఇలాంటి రోడ్ లో కొద్దిగా స్టిఫర్ గా ఉండేది. మనకి టెలిస్కోపిక్ ఉంది కాబట్టి ఇట్లాంటి రోడ్లు కూడా కంఫర్టబుల్ వెళ్ళిపోవచ్చు. కానీ రియర్ సస్పెన్షన్ అనేది లిటిల్ బిట్ మనకి స్టిఫర్ సైడ్ లో అయితే ఉంది. రియర్ సస్పెన్షన్ మనకి స్టిఫర్ ఉన్నప్పటికీ దానివల్ల ప్లస్ పాయింట్ కూడా ఉంది. మనం హై స్పీడ్స్ లో కార్నరింగ్ చేసినప్పుడు బెటర్ స్టెబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అది ఒక మంచి విషయం అని చెప్పాలి మనం. సో చూసుకోవచ్చు దీనిలో డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది. ఒకసారి బ్రేకింగ్ కూడా టెస్ట్ చేస్తాను. ఫ్రంట్ బ్రేక్ ఓకే, బ్రేకింగ్ బైక్ బాగుంది, ఎక్కడ స్కిడ్ అయితే అవ్వట్లేదు. ఒకసారి రియర్ బ్రేక్ అనేది ప్రెస్ చేస్తాను. ఓ రియర్ బ్రేక్ మనకి స్కిడ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ABS అనేది ప్రెసెంట్ ఆఫ్ లో ఉంది, యాక్టివేట్ లేదు. సో స్కిడ్ అవుతుంది.
ఒకసారి హైవే ఎక్కిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇలాంటి రోడ్ లో మీరు లిటిల్ బిట్ స్పీడ్స్ మెయింటైన్ చేసినా కానీ బైక్ అంత అన్కంఫర్టబుల్ అయితే అనిపించదు. పర్ఫార్మెన్స్ కూడా మనకి లీనియర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, మరీ అంత భయపెట్టే పర్ఫార్మెన్స్ ఉండదు. సో ఇప్పుడు హైవే ఎక్కాను, ఫస్ట్ గేర్ నుంచి అయితే చూద్దాం ఒకసారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. సో ఫస్ట్ గేర్, లెట్ మీ లాంచ్. ఆర్పిఎం రెడ్ లైన్ 9500 లో అవుతుంది. పర్ఫార్మెన్స్ అనేది టోటల్ గా లీనియర్ ఉంది. మనకి ఎక్కడ థ్రాటిల్ ఇవ్వగానే బండి లాక్కెళ్ళిపోతుంది అని చెప్పేసి అంత పవర్ అయితే లేదు, లీనియర్ ఉంది. సో ఎవరైతే కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్ కానీ లీనియర్ పవర్ కావాలనుకున్న వాళ్ళకి ఈ బైక్ అయితే చాలా బెస్ట్ ఉంటుంది. వైబ్రేషన్స్ గురించి మాట్లాడితే వైబ్రేషన్స్ అనేది అంత ఎక్కువ లేవు. లోవర్ ఆర్పిఎంస్ లో మనకి లిటిల్ బిట్ ఆఫ్ వైబ్రేషన్స్ అయితే ఇక్కడ ట్యాంక్ దగ్గర అయితే నోటీస్ చేశాను నేను. సో వైబ్రేషన్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఈ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ కూడా అరౌండ్ మనకి 35 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు బాగా నడుపుకుంటే ఇలాంటి హైవేస్ పైన 37, 38 వరకు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది మనకి E20 ఫ్లెక్స్ వీల్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంజిన్ గురించి ఆల్రెడీ చెప్పాను మీకు, 210cc ఇంజిన్ ఉంది, లిక్విడ్ కూలింగ్ డిఓసి. సో ఈ సెగ్మెంట్ లో డిఓసి ఇంజిన్ ఇవ్వడం అనేది ఒక మంచి ప్లేస్ పాయింట్ అని చెప్పాలి. రైడర్ ట్రావెల్ కూడా బాగుంది, మరీ అంత అగ్రెసివ్ అయితే లేదు, మరీ అంత స్పోర్టీ కూడా లేదు. టూరింగ్ చేసే వాళ్ళకి కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మిరర్స్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. ఈ మిరర్స్ మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేయాలి, టోటల్ గా ఫోల్డ్ చేసుకోవడానికి అయితే లేదు. ఈ డిస్ప్లే అనేది మనకి హార్ష్ సన్లైట్ ఉన్నప్పుడు కొద్దిగా డిఫికల్ట్ అనేది ఫేస్ చేస్తారు, మరి అంత బ్రైట్ అయితే లేదు. నెగిటివ్ ఏసీ డిస్ప్లే ఉంది. దీనిలో మనకి 10x10 నావిగేషన్ లాంటివి కూడా ఉంది, పెద్ద ప్రాబ్లం లేదు. మీరు ఇక్కడ మొబైల్ మౌంట్ ప్లే చేసుకుంటే కనుక ఇక్కడ నుంచే మీరు ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మనకి ఆటోమేటిక్ లైట్స్ ఉన్నాయి, టోటల్ గా ప్రొజెక్టర్ లైట్స్, ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి హజార్డ్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ వైజర్ ని కూడా మనం అడ్జస్ట్ అయితే వేసుకోవచ్చు. ఈ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసి పైకి లాగొచ్చు అండ్ కిందికి అనొచ్చు. ప్రెసెంట్ పైకి అయితే ఉంది. ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ బ్రేక్ అయితే యూజ్ చేద్దాం. అరౌండ్ 5000 ఆర్పిఎం. ఓకే, బ్రేకింగ్ బైట్ అనేది బాగుంది. మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది, పెటల్ డిస్క్ తో వస్తుంది. బ్రేకింగ్ అనేది బాగుంది ఫ్రంట్ అది. ఇప్పుడు మళ్ళీ 5000 ఆర్పిఎం లో రియర్ బ్రేక్ అనేది ప్రెస్ చేస్తాను. ఓ, బ్రేకింగ్ బైట్ అనేది బాగుంది. రెండు కూడా మనకి బైబ్రీ క్యాలిపర్స్ అయితే వస్తున్నాయి. బ్రేకింగ్ బైట్ అనేది సూపర్ ఉంది. ఒకసారి కమాండ్ యూజ్ చేసి చూస్తాను మళ్ళీ. అరౌండ్ 5000 ఆర్పిఎం, ఎందుకంటే మనకి స్పీడోమీటర్ డిస్కనెక్ట్ ఉంది కాబట్టి ఆర్పిఎం పరంగా చెప్తున్నాను మీకు. 5000 ఆర్పిఎం లో ఓకే, బ్రేకింగ్ బైట్ అనేది అవసరం ఉంది. అసలు ఈ బైక్ లో నాకు నచ్చిందంటే అది కూడా బ్రేకింగ్. బ్రేకింగ్ అనేది చాలా బాగుంది. ఈ పవర్ కూడా మనకి డే టు డే లైఫ్ లో కానీ, లైక్ మీరు ఎప్పుడన్నా షార్ట్ డ్రైవ్స్ కి వెళ్ళినా కానీ, టూరింగ్ యూజ్ చేసుకున్నా కానీ పవర్ అనేది బాగుంది. సో హయ్యర్ గేర్స్ లో లోవర్ ఆర్పిఎంస్ మెయింటైన్ చేస్తే నాకింగ్ అనేది ఎక్కడ లేదు. ఇక్కడ చూసుకోవచ్చు 2000 ఆర్పిఎం 5th గేర్ లో అయితే ఉంది. మీకు విజిబుల్ ఉందో లేదో, 5th గేర్ లో అయితే ఉంది. ఎక్కడ నాకింగ్ అనేది లేదు. సో అరౌండ్ 1500 ఆర్పిఎం దగ్గరకు వస్తే లిటిల్ బిట్ నాకింగ్ అనేది వస్తుంది తప్ప అరౌండ్ 2000 ఆర్పిఎం లో మెయింటైన్ చేస్తామంటే నాకింగ్ కూడా లేదు. సో ఈ బైక్ ఎవరు కొనాలి? ఈ బైక్ ఎవరు కొనాలంటే ఈ సెగ్మెంట్ లో తీసుకుంటే మనకి RS200 అనేది బెస్ట్ కాంపిటీషన్ అని చెప్తాను ఈ బైక్ కి. RS200 లో ఏంటంటే మనకి టోటల్ గా రా పవర్ అయితే ఉంటది. సో ఎవరికైతే ఒక ఎక్స్ట్రీమ్ పవర్ కావాలి, రా పవర్ కావాలి, రా మెషిన్ కావాలనుకున్న వాళ్ళకి RS200 అయితే సజెస్ట్ చేస్తాను నేను. ఎవరికైతే లీనియర్ పవర్ కావాలి, మరీ అంత అగ్రెసివ్ పవర్ వద్దు, లీనియర్ పవర్ కావాలి, కంఫర్టబుల్ సైడ్ లో ఉండాలి, మరీ అగ్రెసివ్ ఉండొద్దు. మైలేజ్ కూడా అరౌండ్ 35 kmpl వరకు మైలేజ్ రావాలి. అరౌండ్ 35 kmpl వరకు మైలేజ్ రావాలి. మంచి డిస్ప్లే ఫీచర్స్ కావాలి. మెయిన్ గా లుక్స్, మంచి లుక్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. టోటల్ గా ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ ఉంది. దీనిలో 10x10 నావిగేషన్ ఉంది. బ్రేక్స్ అయితే అవసరం ఉన్నాయి.
పవర్ పరంగా కూడా మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఓవరాల్ గా ఈ బైక్ వెయిట్ వచ్చేసి 163 kgs అయితే ఉంది, 163.5 kgs. స్లిమ్ ఉన్న వాళ్ళకైతే లిటిల్ బిట్ హెవీ అనిపించవచ్చు, మంచిగా ఫిట్ ఉన్న వాళ్ళకైతే ఇది కూడా లైట్ అనిపిస్తుంది. మనకి అడ్జస్టబుల్ వైజర్ ఉంది, ఇప్పుడు వైజర్ అనేది అప్ చేసి ఉంది, డౌన్ చేయలేదు, అప్ చేసి ఉంది ప్రజెంట్. ఎయిర్ అనేది నాకు కట్ ఆఫ్ అవుతుంది, నాకైతే ఎయిర్ అనేది తెలుస్తలేదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. కానీ లెంత్ అనేది ఇంకొద్దిగా పెద్దగా ఇచ్చుంటే ఇంకా బెటర్ ఉండేది టూరింగ్ పరంగా యూజ్ చేస్తున్నప్పుడు. నేను ఇప్పటి వరకు అరౌండ్ 20 kilometers అయితే డ్రైవ్ చేశాను, లైక్ షోరూమ్ నుంచి షూట్ లొకేషన్ కానీ ఇప్పుడు డ్రైవ్ చేయడం కానీ. ఎక్కడ కూడా నాకు హీటింగ్ అనేది ప్రాబ్లం అయితే లేదు, హీటింగ్ అయితే ఎక్కడ ఫేస్ చేయట్లేదు నేను. హీటింగ్ పరంగా కూడా హీట్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. మెయిన్గా సస్పెన్షన్ ఏంటంటే ఫ్రంట్ అది మనకి సాఫ్ట్వేర్ సైడ్ లో ఉంది, సస్పెన్షన్ మనకు ఈచ్ అండ్ ఎవరీ బంప్ అనేది ఫీల్ అవ్వట్లేదు. కానీ రియర్ ది లిటిల్ బిట్ స్టిఫర్ ఉంది, దానివల్ల మనకి రియర్ సస్పెన్షన్ అనేది కొద్దిగా హార్డ్ ఉంది. సీట్స్ కుషనింగ్ కూడా డీసెంట్ ఉంది. సో ఈ 20 kilometers కి నాకు ఎలాంటి బడ్ పెయిన్ అయితే లేదు. అండ్ హ్యాండిల్ బార్ కూడా మనకి డీసెంట్ ఉంది. ఇక్కడ మనకి రమ్లెస్ ఉన్నాయి, రమ్లెస్ పైన సస్పెన్షన్ చూద్దాం. ఓకే 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 బాగుంది. సో ఈ బైక్ ప్రైస్ కూడా 1,79,000 రూపీస్ షోరూమ్ ప్రైస్ ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ అరౌండ్ నాకు తెలిసి 2,25,20 వరకు అయితే రావచ్చు. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే షోరూమ్ కి విజిట్ చేయండి, మీ నియర్ బై డీలర్షిప్ అయితే వెళ్ళండి. సో నాకైతే ఈ బైక్ అయితే చాలా బాగా నచ్చింది, బెస్ట్ అనిపించింది. మీరు ఎవరైనా 200cc సెగ్మెంట్ లో ఒక బైక్ తీసుకున్నాం అనుకుంటే మీరు ఈ బైక్ అయితే రావచ్చు. బైక్ అయితే చాలా బాగుంది. ఏంటంటే పిలియన్ సీట్ అనేది లిటిల్ బిట్ తక్కువ ఉంది స్పేస్ అనేది. సో మీ ఇంట్లో మదర్ని కూర్చోబెట్టుకోవాలనుకుంటే కొద్దిగా కష్టము. సస్పెన్షన్ అయితే బాగుంది, సర్వీస్ పరంగా కూడా ప్రాబ్లం లేదు. హీరో గురించి మీకు తెలిసిందే, ఇండియాస్ బిగ్గెస్ట్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్. లైక్ 70-80 అయితే ఈజీగా వెళ్ళిపోతుంది బండి, చూసుకోవచ్చు. సో 70 అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. సస్పెన్షన్ ట్యూనింగ్ ఫ్రంట్ అయితే చాలా బాగా చేశారు. నాకు తెలిసి యూఎస్డి ఇచ్చింటే ఇంత బాగా పర్ఫార్మ్ చేసేది కాదేమో. మళ్ళీ ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది, అరౌండ్ స్పీడ్ ఆఫ్ 50 డైరెక్ట్ ఎక్కిచ్చేస్తున్నాను. సస్పెన్షన్ ఫ్రంట్ చాలా బాగుంది, రియర్ ది స్టిఫర్ ఉన్నప్పటికి కూడా మేనేజబుల్. మనకి హై స్పీడ్స్ లో మంచి కాన్ఫిడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో టర్నింగ్ రేడియస్ కూడా బాగానే ఉంది, మరీ అంత అగ్రెసివ్ అయితే లేదు. సో దిస్ ఈస్ ఫర్ దిస్ వీడియో. Until then, keep loving, keep supporting. Signing off, your Motoboy VK.